హాయ్ అండి, వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా పొద్దున్నే అయితే లేసిపోయామన్నమాట. ఎందుకంటే భీమేశ్వర స్వామి గుడికి వెళ్దామని చెప్పేసి చాలా త్వరగానే లేసిపోయాం. 5కి అలా లేసిపోయాం. కానీ మేము స్నానాలు అవి చేసి తయారయ్యేసరికి కొంచెం టైం పట్టింది. అందరం కాదులేండి, ఈయన రాత్రే చెప్పారు పొద్దున్నే గుడికి వెళ్దాం కదా అని చెప్పేసి. సరే కదా అని చెప్పి అనుకుంటే ఇంకా తెల్లవారుజామునే లేపేశారన్నమాట. కంగారు, గుడి అంటేనే నీకు చాలా కంగారు. ఇంకెవ్వరు లేగలేదు. మా అమ్మ, మేము లేచిన తర్వాత మా అమ్మ లేచింది. ఇంక మేమైతే బయలుదేరి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అంటే వ్యాలింగ్ నుంచి రావాలి కదండి, ఒక అరగంట అన్న టైం పడుతుంది. మా ఊరైతే మాకు అక్కడే కాబట్టి దగ్గరే, పర్వాలేదు. ఇంక వచ్చేసరికి అయితే 6:30 అలా అయిపోయింది గుడి దగ్గరికి వచ్చేసరికి. అంటే పొద్దున్నే అంటే కొంచెం బాగుంటుంది దర్శనం చేసుకోవడానికి, కొంచెం జనం తక్కువ ఉంటారు, ప్రశాంతంగా అయిద్దని చెప్పి ఈయన పొద్దున్నే వెళ్దామంటారు. కొంచెం 8, 9 అయిపోతే మనకి కొంచెం చిరాగ్గా ఉంటుంది, జనం కూడా ఎక్కువైపోతారు. ఈయనైతే చాలా ప్రశాంతంగా దండం పెట్టుకుంటే తనకి సాటిస్ఫై అవుతారు, లేకపోతే అసలు తీసుకేసుకుంటారు అన్నమాట. అలాంటి ఫస్ట్ అయితే భీమేశ్వర గుడిలో వినాయకుడి దగ్గరికి వచ్చి దండం పెట్టేసుకుని ఇంకా అలా మళ్ళీ లోపల కూడా దర్శనం అయితే చాలా ప్రశాంతంగా, నిజంగా అమ్మవారిని చూస్తే మాత్రం అసలు కదలాలనిపించలేదు, ఎందుకో తెలియదు కానీ చాలా బాగా అనిపించింది. ఇంక ఇదిగోండి, ఇక లోపల దర్శనాలన్నీ అయిపోయి శంకరనారాయణ చెట్టు దగ్గరికి అయితే వచ్చి గుడి లెక్క వచ్చామంటే నా ఫోన్ తీసేసుకుంటారు. ఒకవేళ నేను దండం పెట్టుకోవడం మానేసి ఫోన్ వీడియోలు తీసుకుంటానేమో అని చెప్పి నేను వస్తే అసలు అలా చేయను. ముందు మనం వచ్చిన పని పూర్తి చేసుకుని మనకి ఏదైనా టైం ఉంటే అప్పుడే పెడతాను వీడియోల మీద దృష్టి, లేకపోతే అసలు నేను కూడా తీను. ఎందుకంటే మనం వచ్చిన వీడియోలు తీసుకోవడానికి కాదు కాబట్టి. ఎందుకంటే నేను పెట్టుకునేదానికి ఈయనకి చాలా తేడా ఉంటుందండి. నేనైతే అక్కడే ఉండిపోతారని చెప్పి ఆ గ్యాప్లో నేను ఎక్కడి నుంచి ఉంటే అక్కడే తీస్తాను తప్పితే అదే పని మీద అయితే కాదు కదా. ఇంకా లాస్ట్లో వాయులింగం దగ్గరికి వచ్చి అక్కడ కూడా కొంచెం చిన్నగా అభిషేకం అయితే చేసుకుని ఇంకా అలా 1000 స్తంభాల గుడి దగ్గర అయితే కాసేపు అలా కూర్చుని వెళ్తున్నాం అన్నమాట. మా పిల్లలు చిన్నప్పుడు అయితే పిల్లలు స్కూల్కి పంపించేసి వెంటనే మేము వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు లేరు, మాకు ఎందుకో వారం రావడానికి అవ్వట్లేదు, కానీ సోమవారం ఖచ్చితంగా వచ్చేవాళ్ళు అండి గుడికి అయితేనే. ఇంక ఇక్కడ అదే కూడా చెప్పుకుంటున్నాం, పిల్లలు చిన్నప్పుడే రైటు, అంతలా పనులు ఉన్నా కూడా పూర్తి చేసుకుని వచ్చేవాళ్ళు, ఇప్పుడే అవ్వట్లేదని చెప్పుకుని ఇంకా బయలుదేరిపోయాం. ఇక్కడికి వచ్చేసరికి అయితే తాబేళ్ళు ఏమన్నా పెడదామంటే ఒకవేళ పెట్టచ్చో పెట్టకూడదో, అవి ఎందుకో అలాగే చూస్తున్నాయి. ఏమో మళ్ళీ గుడి యాజమాన్యం తిడతారు కదా అని చెప్పేసి ఇంక మేమైతే ఏం పెట్టలేదు, చిన్న వీడియో మాన్యం చూస్తుంది కదా అని ఇలా తీసుకుని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మాన్యమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మవారి గుడికా? వినాయకుడి గుడికి. ఎక్కడికి? ఏ ఊరు? బిక్కవోలు. బిక్కవోలు. ఇంకా గుడి దగ్గర నుంచి వచ్చేసి టిఫిన్ చేసి ఈయనైతే బయటకు వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా మా తమ్ముడు, నేను మా మరిదిలో బిక్కవోలు వినాయకుడి గుడికి అయితే వచ్చామండి. ఎప్పుడు మా తమ్ముడు వచ్చినా ఖచ్చితంగా బిక్కవోలు వినాయకుడి దగ్గర అయితే వెళ్తేనే కానీ వెళ్ళడు. ఇంకా అలా ఒక రైస్ బ్యాగ్ అయితే ఇస్తాడు, ఇంకా రైస్ బ్యాగ్ పట్టుకుని మేమైతే వచ్చాం. మేము ఇంకా దర్శనానికి కూడా వెళ్ళలేదు, మా మాన్యం స్టార్టింగ్లోనే పెట్టేసింది అన్నమాట. ఇక్కడ అది కావాలి ఇది కావాలి అని దానికి ఏం అవసరం లేదు, కానీ ఏదో ఒకటి కొనుక్కోవాలి. ఇంకా పిల్లలతో అయితే ఇలానే ఉంటుంది కదా. ఇక్కడైతే పెన్ను, దానికి అసలు అవసరం లేదు, ఏం చేసుకుంటుంది పెన్. మొత్తానికి ఒక పెన్ అయితే తెచ్చుకుందన్నమాట. ఈ పెన్ను మేము గుడిలోంచి బయటకు వెళ్ళేసరికి మాకు కనిపించలేదు. దర్శనానికి అయితే వెళ్ళిపోయింది. దర్శనం అయితే నిజంగా చాలా బాగా అయింది. జనం ఉన్నారు కానీ దర్శనం అయితే మాత్రం చాలా ప్రశాంతంగా చాలాసేపే దేవుడి దగ్గర అయితే అలా ఉండిపోయామన్నమాట. ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అక్కడ టోకెన్స్ అయితే ఇస్తారు కదా, అక్కడ రైస్ బ్యాగ్ ఇచ్చాం కదా, వాళ్ళు పిలిచి కొంచెం భోజనం చేసేసి కొంచెం సేవ చేసుకుని వెళ్ళండి, మంచిది, ఎలాగో రైస్ బ్యాగ్ తెచ్చారు కదా అని చెప్పారు. కానీ మాది భోజనం టైం కాదు, చాలా త్వరగానే పిలిచి భోజనం పెట్టినప్పుడు మనం అసలు వద్దని అనకూడదు. మనకి ఎంతవరకు అవసరం అంతవరకు అయితే తినాలి. కానీ భోజనం అయితే చాలా బాగుంది. కొంచెం భోజనం టైం అయితే ఇంకా బాగుండేది, కానీ మేము వెళ్ళేసరికి అక్కడ 10:30, 11 అయింది. అప్పటికే భోజనాలు అయితే పెడుతున్నారు. మొత్తానికి భోజనం చేసేసి ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది కదండి, సో బిక్కవోల్లో ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మా తమ్ముడు అయితే ఫస్ట్ టైం భోజనం చేయడం, నేనైతే ఒక 2-3 సార్లు అయితే చేశాను. ఇంకా ఆ గుడిలో కూడా దర్శనం చాలా బాగా అయింది. ప్రతి చోట కూడా దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇక్కడైతే కొంచెం రష్గానే ఉంది బిక్కవోలతో పోల్చుకుంటే, కానీ మొత్తానికి దర్శనం అయితే మాత్రం బాగా జరిగింది. ఇంకా మేము సాయంత్రం అయితే ఒక పెళ్ళికి వెళ్ళేది ఉందన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళి ఇంకెలాగో భోజనాలు అయిపోయినాయి కాబట్టి కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా నైట్కి అయితే
పెళ్ళికి వెళ్ళాలి. పెళ్ళికి ఎక్కడికంటే మా అమ్మమ్మ వాళ్ళు ఊరు కోరాడ. వేళింకి చాలా దగ్గరండి, 1 కిలోమీటర్ అలా ఉంటుంది అంతే. అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి మొత్తానికి సాయంత్రం అయింది. మేము పెళ్ళికి కూడా వచ్చేసాం. ఇంకా పెళ్ళికి వచ్చామంటే మామూలుగా ఉండదు కదా మన రచ్చ గ్యాంగ్ తోటి. ఇంకా అలా ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసాం. ఆ రోజైతే మరీను అంటే ఎక్కువ ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, అందరూ ఒక చోటే ఉండడం చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కదా, అంటే ఎక్కువ వాళ్ళు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి తక్కువే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు పూజల టైంలో వస్తారు. ఇంకా ఈసారి అయితే మా మరదలు మా తమ్ముడు అందరూ ఉన్నారు ఈ పెళ్ళికి అయితే. ఇంకా అలా ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇంతకీ ఇక్కడ ఏంటి మేము ఎలా లాక్కుంటున్నామంటే ఇక్కడ ఒక ఫోటో సెట్ చేసుకున్నాం. ఆ ఫోటోకి శారీస్ అన్నీ ఒక రంగు పక్కకు వచ్చేస్తున్నాయి చెప్పి ఇలా మ్యాచింగ్ చేసుకుంటున్నాం అన్నమాట. అలాగా మొత్తానికి ఆ రోజు అయితే ఫోటోలతోటే సరిపోయింది. ఫోటోలు, వీడియోలు ఇలా సరిపోయిందన్నమాట. మా గ్యాంగ్ అంటే మా అమ్మమ్మ, చిన్నమ్మమ్మ, వీళ్ళ పిల్లలందరం కలిసి ఫోటోలు అయితే దిగాము. లాస్ట్లో అయితే ఫొటోస్ అయితే పెడతాను చూడండి. ఇంకా వీళ్ళందరూ కూడా మా అమ్మమ్మ, చిన్నమ్మమ్మ గారి పిల్లలు అన్నమాట. అంటే కూతుళ్ళు, కోడళ్ళు అలాగన్నమాట ఈ గ్యాంగ్ అంతా కూడా. ఇంక ఇలా మొత్తానికైతే చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తాను. అసలు నేను వీడియో తీద్దామన్న ఐడియానే నాకు లేదు పెళ్లి దగ్గర. ఇంకా ఎప్పుడు ఇంకా ఫంక్షన్లో అయిపోతున్నాయి, ఇంకా అందరికీ బోర్ కొడుతుంది కదా వీడియోలు తీసిన కాడి నుంచి. ఇదే ఏం చూస్తారులే అని చెప్పేసి నేను స్కిప్ చేద్దామంటున్నాను. కానీ మా గ్యాంగ్ అంతా కలిసాక మరి మేము ఎలా ఉన్నామో మీకు చూపించాలి కదా, అందుకని వీడియో అయితే తీసాను. ఇంకా ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చేసి మా చిన్న మావయ్య, చిన్నత్త అన్నమాట. అంటే అత్త ఏం కాదులేండి, సేమ్ నా ఏజే, సంతోషి ఫ్రెండ్ అంతే. ఇంకా వాళ్ళ పేర్లు పెట్టి పిలుచుకుంటాం. ఇంకా చిన్న మావయ్య కాబట్టి మావయ్య అనాలి. ఇంకా మేమందరం ఒక్కొక్కరిగా వీళ్ళకైతే అక్షంతలు వేసి ఫోటోలు అవి దిగుతున్నాం. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకును. కానీ దిగి మళ్ళీ ఇక్కడే ఆగిపోతున్నాం, ఎందుకంటే ఇక్కడే గ్రూప్ ఫోటో అయితే సెట్ చేసుకున్నాం మేము. కానీ ఇక్కడదైతే కొంచెం మాకు కనిపించలేదు, అంటే మొక్కలు కొంచెం బాగాలేదన్నట్టు మళ్ళీ మేము వేరే చోట అయితే ప్లాన్ చేసేది. మనుషులు నెట్టుకోవడమే చాలా పని అయిపోతుంది. ఒక్కరు ఒక చోట ఉండట్లేదు అన్నమాట. ఒకరు వస్తుంటే ఒకరు ఉండట్లేదు, ఒకరు వస్తుంటే ఒకరు ఉండట్లేదు. మొత్తానికి అలాగైతే నేను ప్లాన్ చేసుకుంటాను. పెళ్లి టైం పట్టుకోలేక 11 గంటల కంటే మనకి ఇంకా గౌరీ పూజ ఇవన్నీ ఉంటాయి కదా, కంగారులో ఏదో తీసేసుకుంటాను పెడతాను. కానీ మాకు అది కూడా బాగా సాటిస్ఫై అవ్వలేదు. ఒక్కొక్కసారి విడిగా మనం డిస్టర్బ్ చేయటం అని చెప్పేది. అంటే ఇలాంటి మెమరీస్ అన్నీ జనం ఉన్నప్పుడే కదండి వస్తాయి. ఇప్పుడు తీసుకున్నాం అనుకో, ఎప్పుడు మనం చూసుకుంటా వాళ్ళందరినీ గుర్తు చేసుకొచ్చుకుంటా ఇలా ఉంటాయన్నమాట. అందుకనేసి మేము ఇలా ప్లాన్ చేసాం. మొత్తానికి పెళ్ళి అని అనుకోవటం కంటే మా ఎంజాయ్మెంటే ఎక్కువైపోయింది. ఇంకా మా అంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఎప్పుడు ఈ కళ్యాణ జరుగుతున్నాయి. ఆల్రెడీ నేను 2వ, 3వసారి వచ్చింది కూడా కళ్యాణ మండపానికి. ఇంక ఇదిగోండి ఒక్కొక్కరు తీసుకున్న వాళ్ళు అందరం చూసే కదా, వెనకాలైతే నుంచి ఉంటున్నాం. మా ఫస్ట్ చిన్న మావయ్య వాళ్ళు వెళ్ళారు, పెద్ద మావయ్య వాళ్ళు వెళ్ళారు, మేము ఇంకా మా మరదలో, మా వదిన, మా అన్నయ్య ఇలా ఒక్కొక్కరుగా వచ్చి అక్కడే ఉండిపోతున్నాం అన్నమాట. అంటే ఎవరిని ఎత్తుక్కోక్కర్లేదు కదా, అందరూ అక్కడే ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా అలా అయితే మొత్తానికి పెళ్ళిలో ఫుల్ ఎంజాయ్ చేసేసాం. లేదు నేను ముందు నుంచే తీసి ఐడియా ఉంటే భోజనాల దగ్గర కూడా తీద్దును. ఇంకా అప్పటికప్పుడు అనుకోవడం గురించి ఇంకా భోజనాలు అవి ఏం తీయలేదు. అభినా చూశారు కదా, మా ఫోటో అయితే ఇలా వచ్చింది. అందుకనే మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించగా మళ్ళీ వేరే చోట అయితే తీసుకుందామని అయితే అనుకున్నాం అన్నమాట. ఇంకా మేము ఇలా అయితే మండపాలు వాళ్ళకి ఇచ్చేసి వెంటనే ఎక్కేయాలి. అది ఎక్కడికి వెళ్ళా. ఇదిగో మా పిన్ని అన్నమాట, సంతోషం వీళ్ళిద్దరూ వదిన ఆడపడుచులు అనమాట. మా చిన్నమ్మమ్మ గారు పిల్లలు వెళ్తే మా పెద్దమ్మ కోళ్ళు అలా మా
మేమందరం. ఇంక ఇక్కడ మా అంజమ్మ అయితే ఫుల్గా ఆడేసుకుంటుంది, అసలు చేతికి అంకట్లేదు. ఇక్కడ వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, మా పిన్ని, మా అమ్మ. ఇంకా అలా ఎవరికి తగ్గ వాళ్ళతో మీటింగ్ చేసుకుంటూ కూర్చున్నారు. మా తమ్ముడు, మా అన్నయ్య గారు, ఇంకా అందరూ అలా కూర్చున్నారు. మళ్ళీ బయట గ్రూప్ ఫోటోలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరికీ తీస్తున్నాం, మా చిన్నాన్నలో ఇంకా పిన్నులోని. ఇంక వీళ్ళిద్దరిని అయితే మేము ఇక్కడ ఆట పట్టిస్తున్నాం అన్నమాట. మీరే ఫస్ట్ చేతులు అయ్యి వేసుకుని ఉంచోండి, మిమ్మల్ని చూసి మేము నుంచుంటాం, ఎవరి జంటలు ఆడాలని చెప్పేసి అంటే మా పిన్ని ఇంకా సిగ్గుపడుతుంది, వద్దు వద్దు అని చెప్పి. మా చిన్నాన్న అయితే ఇంకా పర్వాలేదంటే మేము అందరం అంటున్నాం అన్నమాట, మిమ్మల్ని చూసి మేము నించోండి అని చెప్పేసి. ఇంకెలా మొత్తానికైతే చాలా సరదాగానే ఉంటుందండి. మా వాళ్ళు అందరం కలిసామంటే ఇలానే ఉంటుంది, చిన్న లేదు పెద్ద లేదు. మా మా అమ్మ, మా మావయ్య అని ఇంకెళ్ళిద్దరు వస్తుంటే ఇంకెవరో వెనకాల నుంచి వాళ్ళిద్దరికీ చిన్న వీడియో తీయి అక్క తమ్ముడికి అని చెప్పేసి అన్నారని ఇంకెలా వీళ్ళిద్దరికైతే వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా అలా అయితే మొత్తానికి అందరినీ నెతకడానికి తిరుగుతున్నాం. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు, ఆ ఫోటో అవగానే వెళ్ళిపోయారు. మళ్ళీ వీళ్ళందరినీ నెత్తుకొచ్చు. ఇంకా ఈ గ్యాంగ్లో ఒక 20 మంది అయితే తగ్గారు. 20 మంది అంటే మా పిన్ని, మా తమ్ముడు వాళ్ళ ఆవిడ, ఇంకా మా పిల్లలు, మా ఇంకో చెల్లి దేవి, ఇంకా వీళ్ళందరూ బొంబూరు, మా పెద్దమ్మ వాళ్ళు, ఇంకా వాళ్ళందరూ ఉంటారులేండి. వీళ్ళందరూ అయితే తగ్గారు ఒక 20 మంది. ఆ 20 మంది కలిపి ఇంకో పెద్ద గ్రూప్ అయిపోద్ది అన్నమాట. ప్రస్తుతానికైతే మేము తీసుకున్న గ్రూప్ ఫోటోలు అయితే ఇవి. చిన్నమ్మమ్మను మధ్యలో పెట్టి అటు ఇటు అమ్మ పిన్ని కూర్చున్నారు, ఇంకా పిల్లలు. ఇంకా ఇలా అయితే మొత్తానికి సక్సెస్ఫుల్గా గ్రూప్ ఫోటో అయితే ఇలా రెడీ అయింది. మిగతా ఫ్యామిలీ అంతా ఎప్పుడు కలిస్తే అప్పుడు మళ్ళీ విడిగా గ్రూప్ ఫోటోలు. వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.